రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దాన్ని పెద్ద కుట్ర పండుతుంది. అది జనాలందరూ కూడా ఇలా గుడి మీద పోతున్నాం, కానీ దాని ఇంకా పెద్ద హిందువులు అంటే అంత అలసైపోయినరా? ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిలను టచ్ చేయడానికి పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్గా వచ్చేస్తుంది ఇక్కడ. అన్న, ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? బిడ్డ గుర్తుపెట్టుకోర్రి, మీరు పోయిర్రు అమ్మవారి గుడి దగ్గరికి, పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి. మేము యువ మోర్చా బీజేపీ తరఫు నుంచి, హిందూ వాహిని నుంచి, విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి ఇలా వచ్చిన ఇలా వందల కార్యకర్తలని రోడ్ల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇలా మాధవీలత గారిని పార్లమెంటు సభ్యురాలు 25-30 మందితోటి రాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా చికోటి ప్రవీణ్ గారిని అయినా హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. హిందువు గురించి మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కట్టడి చేస్తున్నారు. పోతే పోయినాయి సంఖ్యలు తప్ప అన్నట్టు ఇలా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవ్వరు కూడా వినము. ఎంతవరకు ఆపుతుంది మీ పోలీస్ కానీ ఏదైనా ఎంతవరకు ఆపుతో చూస్తాము. ఇలా మేము ఆగే పరిస్థితి లేదు. ఇవాళ ఒక్కరోజు జరిగే పోరాటం కాదు ఇది. అక్కడ గుడి కట్టుకొని ఉంటాము అనేది బంజారాహిల్స్లో ఏదైతే పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చేశారో అనేసి ఏవైతే న్యూస్లు మనకు వస్తున్నాయో దాని గురించి అయితే ఈరోజు హిందూ సంఘాల వాళ్ళు ఒక చోటకి రావడం జరిగింది. అండ్ ఇదే బంజారాహిల్స్లోని పెద్దమ్మ టెంపుల్ ఆలయం దగ్గర బీజేపీ నేతలు అండ్ కరాటే కళ్యాణ్ గారు ధార్మిక్ సెల్ నుంచి అలానే హిందూ సంస్థల వాళ్ళు అందరూ వచ్చి పాల్గొన్నారు. అక్కడ చెప్పండి, అసలు నిజంగా తెలంగాణలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి హిందువులు ఆలయాలపైన దాడులు ఎక్కువైపోయాయి అండ్ హిందువులపైన కూడా దాడులు ఎక్కువైపోయాయని వినిపిస్తుంది. మీరేమంటారు దీనిపైన? రజాకార్ పాలన జరుగుతుందంట తెలంగాణలో. ఈ రజాకార్ పాలన కాబట్టి తెలంగాణలో ఈరోజు శ్రావణ మంగళవారం ఆడపడుచులు బోనం ఎత్తుకుంటారంటే ప్రివెంటివ్ అరెస్టులు చేసి లోపల ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. బయట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి లోన్ పెట్టేస్తున్నారు. అమ్మవారిని కూడా ఎవరికి తెలియకుండా ఒక బండిలో ఒక ఏదో అమ్మవారంటే మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా కాపాడేది అమ్మవారి శక్తి. అమ్మవారిని వెహికల్లో తీసుకెళ్లిపోయినారు. దానికన్నా ముందు అమ్మవారికి బోనం పెట్టేటప్పుడు అంటే మనం అన్నం తింటున్నప్పుడు మన ముందు నుంచి కంచాన్ని తీసేస్తే ఎలా ఉంటుందో అలాంటి పొజిషన్లో అమ్మవారిని ఇక్కడ నుంచి ఆలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే వీళ్ళకి
ఆ అమ్మవారు శక్తి ఏంటో తెలిసి వచ్చే టైం వచ్చింది అంటాను. అందుకే అలా చేశారు. ఎందుకని ఏదైనా జరగాలన్నా ఏదైనా తెలియాలన్నా ఒకటి జరగాలి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ అమ్మవారిని ఎప్పుడైతే అలా తీసుకెళ్లారు ఒక ఆటోలో దీనంగా తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుందమ్మా. ఇప్పుడు అమ్మవారు శక్తి తలుచుకొని నువ్వు నమస్కారం పెట్టకుండా మనసులోనే బాధపడి ఉంటుందా? ఆవిడ తీస్తుంది కదా గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి, అమ్మో నాకేం కాకూడదని మనసులో అనుకుంటుంటుందిగా. ఆ భయం చాలు, ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా అనుభవిస్తారు ప్రతి ఒక్క. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఏంటి, ఈ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఖచ్చితంగా తొందరలో. హిందువుల ఓట్లతో గెలిచాడు. ఆ తర్వాత నేను అంత పెద్ద హిందువుని ఇంత పెద్ద హిందువుని అతను అలా చేశాడు. అంతకుముందు అక్కడెక్కడో అక్కడ పక్క రాష్ట్రంలో జరిగిన అతను ఏదైతే చేశాడు అమ్మవారి విషయంలో చేస్తే ఏమైపోయాడో చూసాము. ప్రతి ఒక్కటి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇతను ఏమవుతాడో తొందరలో చూస్తాము. అంతే, క్లియర్. అమ్మవారితో పెట్టుకుంటే అంతే, నేను ఇంకా చెప్పలేను. ఇంకా వాళ్ళ పని అయిపోయింది. ప్రభుత్వం దీని గురించి మాట్లాడే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేసి ఇంతమంది పోలీసులను ఇక్కడ పెట్టించి అరెస్టులు ఇవన్నీ చేపిస్తుంది. ఎందుకు అంటే గళాన్ని ఎత్తాల్సిన అవసరం కూడా లేదా ఇక్కడ? అంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు, వాక్ స్వాతంత్రం కూడా లేదు. మాకు నోరు నొక్కేసి మా తాలూకు స్వాతంత్రం మేము ఏవైతే మాట్లాడాలనుకుంటాం, మేము ఏదైతే చెప్పాలనుకుంటామో, మా అమ్మవారి గురించి మేము ఏదైతే గళమెత్తి చెప్తే పాటలు పాడుకుంటాం, ఆటలు ఆడుకుంటాం, మా ఇష్టం అది, భక్తులం. దాన్ని కూడా మీరు ఆపేస్తున్నారంటే వాక్ స్వాతంత్రం కూడా లేదు తెలంగాణలో. రజాకారులు ఏం చేస్తారండి, కట్టుదిట్టం చేస్తారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అదే పని చేసి పోలీసులు చూసారా ఎట్లా వస్తున్నారో, ఎక్కడంటే అక్కడ ఎక్కించేసి అందరినీ తీసుకెళ్లి లోపల వేసేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే పోలీస్ వెహికల్ కూడా చాలా ర్యాష్గా వచ్చేస్తుంది ఇక్కడ. అన్న ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? జనాలు ఉన్నారు కదా ఇక్కడ, ఇంత ర్యాష్గా ఎందుకు వెళ్తున్నారు మీరు? చూస్తున్నట్టయితే మనము ఏదైతే భక్తులు నిలబడ్డారు ఆ వాళ్ళ పైన గురించి కూడా చాలా ర్యాష్గా వెహికల్ అనేది వెళ్ళిపోతుంది. అక్క ఏమంటారు? చూసిండ్రు మీరు చాలా ర్యాష్గా ఇంతమంది ఉన్నా కూడా వాళ్ళ పైనుంచి పోయేటట్టయితే మీరు డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎవరికైనా సరే బెదరకూడదాం, ఏదో విధంగా చెదరకూడదాం. ఆ ఆర్మీ ఇస్తే సగం పారిపోతారు, లేదా లాఠీలు తీసి కొడితే పారిపోతారు. దేవుడి కోసం ధర్మం కోసం మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఎవరు మాట వింటాడు? ఓవైసీ మాట వింటాడు. ఓవైసీ ఏం చెప్తే అదే చేస్తాడు ఈయన. కాబట్టి వాళ్ళు వీళ్ళు, ఈయన హోంమంత్రి కదండి, ఎవరి దగ్గర ఉంది అధికారం? ఎవరి దగ్గర ఉంది అధికారం? పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఎవరికి ఇస్తున్నారు? హోంమంత్రి గారు చెప్తే. హోంమంత్రి అంటే ఎవరు? మన ముఖ్యమంత్రి. మన ముఖ్యమంత్రి గారు ఇంకా గెలవాలనుకోవట్లేదు, ఖచ్చితంగా ఆయన ఈ పదం ఉంచుకోవాలనుకోవట్లేదు. అమ్మవారి అనుగ్రహానికి గురి కావాలి, ఆగ్రహానికి గురి కాకూడదు. ఖచ్చితంగా ఈ పోలీస్ జులుం అయితే ఆగాలని అనుకుంటున్నాను నేను. మీ దగ్గరికి వస్తాను. ఎస్సీఆర్పీఎస్ నుంచి మాట్లాడడానికి అండ్ బీజేపీ నుంచి మాట్లాడడానికి అరవింద్ ఉన్నారు మనతో పాటు. వాళ్ళ టీం ఎస్సీఆర్పీఎస్ టీం కూడా ఇక్కడికి వచ్చింది. అరవింద్ గారు చెప్పండి, ఎలా చూస్తున్నారు ఇక్కడ పొజిషన్ని? మీ కళ్ళ ముందరనే వెహికల్స్ అన్నవి భక్తుల పైన ఎవరైతే ఇక్కడ మాట్లాడడానికి వస్తున్నారో వాళ్ళపై నుంచి ర్యాష్గా తీసుకెళ్లడం జరిగింది. అండ్ అసలు ఇక్కడ మొత్తం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడికి వచ్చిన హిందువుల పాలనకి ఎలాంటి వాల్యూ లేదండి. ఇక్కడ వీళ్ళు బొట్లు పెట్టుకొని తాళ్ళు కట్టుకొని వచ్చారు కాబట్టి అలా మీరికి ర్యాష్గా పోలీసు వాళ్ళు దురుసుగా పోతారు. మీరు చూస్తూనే ఉండండి, 2-3 కార్యకర్తల కాళ్ళ మీరికి పోతుండే. మీరు వచ్చి ఆపే వరకు మీరు మీడియా ఉంది కాబట్టి ఆ మాత్రం అన్నా మమ్మల్ని ఇట్లా లైట్గా కొట్టుకుంటూ పోయారు, లేకపోతే మా మీరు ఎక్కించుకుంటూ పోతుండే. ఎందుకంటే మేము తురుకోలం కాదు కదా, మేము టోపీలు పెట్టుకోలేదు కదా, మేము బొట్లు పెట్టుకున్నాం, మేము హిందూ దేవుళ్ళని పూజ చేసేటోళ్ళం, పెద్దమ్మ తల్లి భక్తులం కాబట్టి మా పైన ఇలా దురుసు ప్రవర్తన చేశారు. అదే తురుకోళ్ళు అయితే, అదే క్రిస్టియన్స్ వాళ్ళు అయితే మాత్రం అలాగని బాయ్ ద్వారా బాజు కాటోనా అన్న కొంచెం పక్కకు జరగారా అని చెప్పి ఏదో ఇలా ఇంట్లో ఊటినట్టే చేస్తుండే ఈ సోయిలేని ప్రభుత్వం. అట్లా నడుస్తుంది ఇక్కడ. మీరు చూస్తుండ్రు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తా అని చెప్పి నానా హంగామా చేస్తుంది. మళ్ళీ అదే బహుజనులు ఎక్కువ శాతం పూజించే పెద్దమ్మ తల్లి గుడిని కూల్చి వాళ్ళ హక్కులను కలరాస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పక్క ఏమో మీకు రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి వాళ్ళని మాయ చేస్తుంది. ఇంకొక పక్క వాళ్ళ బేసిక్ నీడ్ మన బహుజనుల ఇంట్లో తిండికి తిండి లేకుండా అమ్మవారిని మొక్కుది, అమ్మవారికి చేయండి ఏ బహుజన బిడ్డ కూడా బయటికి వెళ్ళాడు. అలాంటి బహుజనుల ఆత్మగౌరవం, అలాంటి బహుజనుల ఆత్మవిశ్వాసమైన అమ్మవారి గుడిని ధ్వంసం చేసి మా యొక్క విశ్వాసాలను కాలరాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోయిలేని ప్రభుత్వానికి ఇంకెప్పుడు కళ్ళు తెరుచుకుంటారో నాకు అర్థమైతలేదు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఇంతవరకు రాలేదు. నిన్న వచ్చి ఏదో లాంకే వాస్తే హంగామా వేసుకొని వెళ్ళిపోయిండు. మేయర్ గారు వీళ్ళిద్దరు ఏమంటారు అంటే మాకు నోటీసులో లేదంటారు. మీ నోటీసులో లేనిది ఈ కాన్స్టిట్యున్సీలో ఏమవుతుందో తెలియకపోతే మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కదా.
మీరు బోనాల పండుగకు వచ్చి నానా హంగామా చేస్తారు, మేమే పెద్ద భక్తులం అని చెప్పి మా పొన్నమ్మన్న పెద్ద పోతరాజులేగా తిరిగిండు మొత్తం. పొన్నం పల్వాన్ పోతరాజులేగా తిరిగిండు మొత్తం తెలంగాణలో అన్ని గుళ్ళు. మళ్ళీ ఈడికి ఎందుకు రాలేడు? ఇప్పుడు ఎండోమెంట్ శాఖ మంత్రి ఉంది అక్క, ఆమె ఒక ఆడపడుచు కదా. గతంలో ముత్యాలమ్మ గుడి పైన దాడి చేస్తే అక్క రాలేదు, వేరే గుళ్ళపై దాడి చేస్తే అక్క రాలేదు, ఈడికి రాలేదు అక్క. మళ్ళా మాత్రం అక్కడ ఇక్కడ హిందువులందరూ వచ్చి నానా హంగామా చేస్తే ఈ ప్రభుత్వం డిఫెన్స్లో పడితే అప్పుడు అక్క వస్తుంది. పొన్నమ్మన్న పోతరాజు లేక ఊక్కుంటూ వస్తాడు. కాక పైల్వాన్ పోతరాజు లేక ఉన్నాడు, పైల్వాన్ లేక వచ్చి ఊగుతాడు. కానీ ఇప్పుడు మాత్రం ఊగడు. ఎందుకంటే ఆ భూమి కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. దాన్ని నమ్మి తురుకోలకి రంజాన్ పండుగలు మళ్ళీ హజ్ యాత్రలకు ఓనికి ఆ పైసలు ఉపయోగపడతాయని చెప్పి మా దేవుడు మా పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం చేసి తురుకోలకి పెట్టడానికి చేస్తున్న కుట్ర ఈ పెద్దమ్మ తల్లి గుడి ధ్వంసం. అన్న మీరేమంటారు? హిందూ ఆలయాల పైన ఎక్కడ దాడి జరిగినా కూడా హిందువులకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా అక్కడ మీరు నిలబడుతూ ఉంటారు. సో ఇవాళ ఈ ఘటన ఏదైతే జరుగుతుందో ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఏదైతే కూల్చివేసే ఘటన, ఆ తర్వాత ఏదైతే హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, దీనిపైన మీరేమంటారు? అన్న ఇన్ని రోజులకి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికెళ్ళి ఈ గుడిలన్నీ కులగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మొన్నటి దాకా ఏమో పిచ్చోడు చేసానని అన్నారు. ఇవాళ నుంచేమో ఒక కొత్త వెలుగు ఇది హైడ్రా పేరుతో మన గుడి కులగొట్టినారు. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇట్లా ఈ ఒక్కసారి మనం మలిసిచ్చినాం అనుకో ప్రభుత్వంకి కూడా ఇక ముంగట ఇంకా ఎన్నో గుళ్ళు పోతాయి. ఒకటే చెప్తున్నామన్న, హిందువులంతా కళ్ళు తెరవాలి, అందరిడికి కావాలి. ఇవాళ మా అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నాం. ఒకవేళ ఇవాళ గిట బోనం ఆపడం అయితే జరిగితే రేపు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తామన్న. హిందూ ఆర్గనైజేషన్స్ అన్నీ 100% చుక్కలు చూపిస్తాం. కబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు హిందువులకు చాలా చిన్న చులుకున చూస్తున్నావు, కానీ హిందువుల ఓట్లతోనే నువ్వు ఇవాళ దినం గద్దె మీద కూర్చున్నావు. తుర్కోల ఓట్లతోని కాదు, క్రిస్టియన్ల ఓట్లతో కాదు, నువ్వు హిందువులు కూడా ఓట్లేస్తే గద్దె మీద కూర్చున్నావు. అది నువ్వు ఆలోచించుకో. గతంలో నువ్వు ఎన్నో పూజలు చేసి కూడా ఫైదా ఏమి ఉండదు. నువ్వు అన్ని గుళ్ళని కాపాడకపోతే మంచిగా ఉండదు. హైదరాబాద్తో నీ గుడికి ధ్వంసం చేసినావు, ఇంకా ఎన్నో గుళ్ళు నువ్వు చేసామని అనుకుంటున్నావు. ఈ వచ్చి నీ తప్పేందో నువ్వు ఒప్పుకోవాలి, లేకపోతే కబర్దార్ రేవంత్ రెడ్డి. సో చాలా హిందూ సంఘాల వాళ్ళైతే అందరు ఇక్కడికి వచ్చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది భక్తులు ఎవరైతే హైదరాబాద్ ఇస్తున్నారో వాళ్ళు కూడా అమ్మవారికి ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఆలయాన్ని కూల్చేసిండ్రు అనేసి చాలా మంది వచ్చిండ్రు. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఉండేది బస్సులేనా? బస్సులే ఉంటాం. అది చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి చిన్న గుడి ఉన్నాయి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది చేసుకుంటాం. మా గుడి పెద్దగా చేసుకుంటాం. ఉన్న గుడికి తనం ఇవ్వమంటున్నాం, మేము ఉండడానికి ఇవ్వమంటున్నాం. మా ఓనాన్స్ కడతలే ఆడ గుడి గురించి అడుగుతున్నాం. మీరు రాత్రి వచ్చి తీసుకుని. చిన్నగా ఉన్నప్పుడు ఈ గుడి ఎంత ఉండే అంటే అసలు అక్కడ ఏముండే? ఏం లేకుండా దాని చిన్న గుడిని రాయికి మనం పూజ చేస్తున్నాం. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఇప్పుడు ల్యాండ్ అవుతుంది, దానికోసం మనం పెద్దగా చేస్తున్నాం. తప్పేముంది? మా అమ్మారు గుడి ఇప్పుడు ఏడ పెట్టినా మనం ఏడాది ఉంటే ఇప్పుడు పెట్టగానే మనది దేవుని స్థానం అడుగుతున్నాం. మనం ఓన్ హౌస్ కడితే ఓన్ హౌస్లో కులగొట్టారు మీరు ప్రస్తుతానికి కాదంటలే కదా. ఇప్పుడు దేవుని కూడా మీరు పక్కన తీసుకొని రాత్రి చెప్పకుండా చేయకుండా రాత్రి వచ్చి 3 గంటలకు తీసుకొచ్చి సడన్గా ఇరగొట్టి మళ్ళీ అమ్మవారు తీసుకొని మీరు ఎంఆర్ఓ పెడితే తప్పు కదా. అది ఎంతవరకు తప్పు? మళ్ళీ అన్ని దగ్గర చేయరు, మా దగ్గర కాదు, మా అమ్మవారి దగ్గర కానీ ఏడా గుడి కాడ కానీ అన్ని దగ్గర చేయరు. సేమ్ ఎట్లా చేస్తారో ఏడాడ కబ్జాలు ఉన్నాయి. మరి ఒకసారి చెక్ చేయండి, మీరు ఏడాడ కబ్జాలు ఉన్నాయి మీకు కూడా తెలిసి ఉంటుంది. దానికి ఏమి ఇది చేయరు, ఎందుకంటే వన్ సైడ్ కాదు, ఇక్కడ అయితే రారు కదా. దానికోసం చేసినా 4 రోజులు చేస్తారో అవి మళ్ళీ మర్చిపోతారు అనుకుంటారు. దానికోసం ఇది జరుగుతుంది అంతే. ఎందుకు హిందువులు అంటే అంత అలసైపోయినరా? ఇప్పుడు వేరే వాళ్ళని వెళ్ళి అక్కడ దర్గాలను లేకపోతే రోడ్డు పైన ఉన్న చర్చిలను టచ్ చేయడానికి భయపడుతున్నారు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అనేసి అంటున్నారు. మరి గవర్నమెంట్ భయపడతారు అంటే ఇప్పుడు అలా వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర అట్లా కాదు కదా. ఒకడు వస్తాడు ఒకడు రాడు, ఒకటి రమ్మంటే ఇక పొలిటిక్ పవర్ ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది చేసుకుంటారు. అదే వాళ్ళ దగ్గర అట్లా కాదు. వాళ్ళు ఏదైతే పెద్దోళ్ళు చెప్తారో అదే మాట ఖాయమవుతుంది ఆడ. దానికోసం కూడా ఇప్పుడు సడన్గా పోయినా అనుకో సీట్లు రావాలి, సీట్లు రావాలి, దానికోసం వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఏమున్నా అదే ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అంటే అట్లా కాదు కదా. మన దగ్గర అంటే ఎవరు సరే ఇలా వస్తారా పోయి పని ఆడు చూసుకుంటాడు, వీళ్ళేమంటాడు ఆయన పని ఆడు చూసుకుంటాడు. అట్లా మనం కాదు. వాళ్ళేంది ఇలా కూర్చోాలి అంటే రాత్రి నుంచి కూర్చుంటాడు. మన వాళ్ళు రారా 10 గంటల అంటే 12 గంటలకు వచ్చి కూర్చుంటాడు. ఒకడు వస్తాడు ఒకడు పోతాడు, ఒకడు వస్తాడు అవుతాడు. పబ్లిక్ అంటే రాగానే వీళ్ళు వేసుకుంటే చేస్తారు. మనకి ఆ దాంట్లో బీస్లో కూర్చోబెడతారు, మళ్ళీ ఏడిచి పెడతారు. మీరు ఏం చేస్తుంటారు అన్న? నేను నాన్నగారు చేసి వర్క్ చేస్తామన్నా. అంటే అమ్మవారికి పోతురాజు అట్లా ఏం చేయలేదు. కానీ ఒక్కటి మనం చూసుకుంటే, ఎందుకంటే చాలామంది పోతురాజులు ఇలానే ఉంటారు. వాళ్ళందరూ ఏంటంటే అమ్మవారికి సొంత తమ్ముళ్ళం మేము అనేసి వస్తాం, కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. కానీ ఈ బస్తీ వాళ్ళు, ఈ పైల్వాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ టీమ్స్ లాగా వచ్చేసి అమ్మవారిని ఇక్కడ కాపాడడానికి అయితే ముందుకు వస్తున్నారన్నమాట. మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేసి.